గాంధీ నగర్కి తీసుకెళ్ళమంటే ఇటు తీసుకొస్తున్నావు? నువ్వా? ఆగో, నిన్ను మానభంగం చేయాలని తీసుకురాలేదు, అల్లరి చేయాలని తీసుకురాలేదు. నా టాలెంట్ ను ఒకసారి పరీక్షించుకోమని ప్రయత్నించడానికి తీసుకొచ్చాను. దగ్గరకు రాకు. సుభద్ర, మనసు భద్రంగా పెట్టుకో. హలాయుధుడైన నీ పెద్దన్న బలరాముడు బల ప్రదర్శన చేసిన, చక్రధారి అయిన నీ చిన్నన్న కపటోపాయంతో కాకుండా చేయాలని యత్నించిన యుష్మదీయ మానసము ఆత్మదీయము. తస్మాత్ జాగ్రత్త అని ప్రకృతి హెచ్చరించిన, ప్రభంజనము వారించిన, దిగ్దిగంత యశోభోజమైన కౌరవ సామ్రాజ్యమును చేపట్టబోవు ఈ పాండవ మధ్యముని పట్ట మనిషివి నీవే కావలను. వేరే లెవెల్లో వీరార్జునుడు డైలాగులు చెప్తుంటే పారిపోతుందేమిటి? భాష తెలియక, భావం అర్థం కాక. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని అన్నమాట. ఇంటి నా ముఖము పగిలిన బంతిలా ఉందన్నావు కదూ. సెవంతి నా పేసు చీకేసిన ఐసులాగుందన్నావు కదూ. నటిస్తానంటే ఎకల వీళ్ళ బుటని వేలిచ్చిన కుదరదన్నావు కదూ. మమ్మల్ని ఫుట్బాల్ తన్నినట్టు బయటికి తన్నించావు కదూ. అందుకనే మా నటనా చాతుర్యాన్ని మేమే వీడియో రికార్డు చేద్దారని మా ప్లాన్. నేను ద్రౌపదీ వస్త్రాభరణంలాని బట్టలు విప్పుతా. నేను దుర్యోధనుల్లా తొడగొడతా. మానభంగం చేస్తాను. నేను దేవుళ్ళ మిమ్మల్ని సావచితక తంతా. నువ్వు కొట్టే దెబ్బ ఒక్కటి తగలటం లేదు. సినిమాలో స్టంట్ గ్రూపులు యాక్ట్ చేసావా? అవునా? ఏరా, ఎలుకబంటి వేషాలుగానే వేసావేంటి? చూస్తే చచ్చేలా ఉన్నారు. పక్కనే ఉంది, వెళ్ళి హాస్పిటల్లో చేరండి. థ్యాంక్స్. మీరింత గొప్ప వీరులని. బిరుదులొద్దు, ఉద్యోగం కావాలి. మీ టీవీ సీరియల్లో నాకు వేషం కావాలి. తప్పకుండా రేపు మా పార్లర్కి రండి. థ్యాంక్ యూ. రండి, డ్రాప్ చేస్తాను. చూడండి అమ్మాయిలు, నాకు కావాల్సింది ఈ పరాకులు చిరాకులు కావు, టీవీలో ఉద్యోగం. ఇస్తున్నాం సుందరంగా. ఇప్పుడు మీరొక సీన్ యాక్ట్ చేయబోతున్నారు. ఏమిటది? చారిత్రాత్మకమా, పౌరాణికమా, జానపదమా? సోషల్. సోషలా? ఓకే, కొంచెం ఎమోషన్ తగ్గించుకుని నటిస్తాను. ఏమిటో చెప్పండి. ఏం లేదు, ఓ అబ్బాయి ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతూ నాకు ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. నాలాగా? అప్పుడు ఆ అమ్మాయి ఇవ్వను ఇవ్వను అని చిరాకు పడుతుంటుంది. నీలాగా? రైట్. అప్పుడు ఆ అబ్బాయి తన స్నేహితుల కొందరిని పోగు చేసి ఆ అమ్మాయి మీద దాడి చేయమని చెప్పి రక్షించినట్టు నటించి ఆమెను బుట్టలో పడేయాలని చూస్తాడు. ఇదేదో ఫిట్టింగ్ పెడుతోందే. ఆ సంగతి అర్థం చేసుకున్న ఆ అమ్మాయి అతన్ని తన పార్లర్ కి పిలిపించి ఈడ్చి అతని చెంప మీద కొట్టి, నువ్వు అనుకున్నదంతా అబద్ధమని నీ పెదాల మీద ఒట్టేసి ఆ కుర్రాడు ఇలా ముద్దు పెట్టుకున్నాడు. ఆగండి అమ్మాయిలు, నేనెంత దర్జాగా వచ్చానో అంత హుందాగా హీరోలా వెళ్ళిపోగలను. మీ అవసరం లేదు. ఓరి వారి దొంగ కోళ్ళ దైవాధీనం. నీకు కారెక్కడదురా? ఇంకా దొంగకోళ్ళ వ్యాపారమే చేస్తున్నావా? మరీ పరువు తీసే కురు. ఈ మధ్య మా నాన్నకు రాజస్థాన్ లాటరీ తగిలి 5 లక్షలు వచ్చాయి.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలెట్టాం. అవును, నువ్వు చిన్నప్పటిలాగే ఇంకా నాటకాలు ఆడుతున్నావా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదురా, టీవీ సీరియల్లో వేషం కోసం ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఆ జగమండి ఒప్పుకోవటం లేదు. నీకు వేషం నేను ఇస్తాను గురు. రేపే మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్, ఒకసారి వచ్చుకోలు. ఓకే ఓకే. హలో, ఎస్ సార్, తారగారు ఇక్కడ? ఆఫీస్ రూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. తారా, అవి పెదాలా దొండ పండ్ల? మిస్టర్ దేవాదేనం, ఇంతకు ముందు నీకు చాలా సార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి కోతలు కుయ్యొద్దని. ఆడపిల్లను పొగిడితే సబ్బులా జారిపోతుందనో పప్పులా ఉబ్బిపోతుందనో విన్నాను. నువ్వేంటి నిప్పులా మండిపోతున్నావు? అధిక ప్రసంగం ఆపి వచ్చిన విషయం ఏమిటో చెప్పు. మరేం లేదు, రేపు మా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నాం కదా. ఆ. ఎదుట వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టేవాళ్ళు ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ లైనా ఓపెన్ చేస్తారులే. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తంతా నీకే చెందుతుంది కదా. అవినీతి పరుణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండటమే మంచిది. ఓకే ఓకే ఓకే, బిజినెస్ కోసం వచ్చి న్యూసెన్స్ ఎందుకు? రేపు మా కాంప్లెక్స్ దగ్గర పోయే ప్రోగ్రామ్ ని నువ్వే వీడియో చేసి పెట్టాలి. ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? సరిగ్గా 6 గంటలకి. మనిద్దరికి మధ్య అక్రమ సంబంధం ఉందని మా ఆయన తాతారావుకు తెలిస్తే? చూసి ఊరుకుంటే అర్భకుల్లా బతుకుతాడు, ఎదురు తిరిగితే అభాగ్యుల్లా చనిపోతాడు. అమ్మో, అయితే నా పసుపు ముక్కలు తీసేస్తారా? పిచ్చిదానా, పసుపు కుంకాలు వలకాటికి పోగదా, మార్కెట్లో దొరుకుతాయి. బస్తాల కొద్ది కొనిస్తాను. అంటే నా బ్రతుకు అడవికి వచ్చిన వెన్నెల చేస్తారా? ఎందుకు చేస్తాను? ఆ బొట్టు నేను నీ నుదుట పెడతాను. ఆ పసుపారాన్ని నీ కాళ్ళకి రాస్తాను. మీరెంత మంచివారండి. దట్స్ డీడీ. ఇదే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కదండి? అవునమ్మా, ఈ ఇన్స్టాల్మెంట్ తో మీ ₹1,00,000 పూర్తవుతాయి. అవును, మీ కూతురి పెళ్లి కోసం ఈ చిట్ కడుతున్నా అన్నారు కదా, అవునండి. పెళ్లి ఎప్పుడు? సంబంధాలు వెతుకుతున్నాం, కుదిరితే శ్రావణ మాసంలోనే చేస్తాం. మా కంపెనీలో డబ్బు దాచుకుంటే రిజర్వ్ బ్యాంకులో డబ్బు దాచుకున్నట్టే. వస్తానండి. నమస్కారం. సోదర సోదరీమణులారా, ఓహో సోదరిమణి కాలేజీకి వెళ్ళింది కదూ. ఏమిటన్నాయా పుస్తకాలు? ఇది నీ ఇంజనీరింగ్ పరీక్షల్లో గత 10 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నాపత్రాలు, వాటి సమాధానాలు. అబ్బా, ఈ పుస్తకం కోసం నేను ఊళ్ళో తిరగని షాప్ లేదన్నాయా. మట్టిలో మాణిక్యంలాగా ఫుట్పాత్ మీద దొరికిందిరా. సురేష్, ఇవిగో నీ లా పుస్తకాలు. ఎందుకనయ్యా మా కోసం ఇంత కష్టపడుతున్నావు? నోరు తెరిచి అడగకుండానే మా అవసరాలు తీరుస్తున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నోరు మీరా, అన్నదమ్ముల మధ్య ఉండవలసింది అనురాగ బంధం కానీ రుణానుబంధం కాదు. నిజంగా నీలాంటి అన్నయ్య మాకుండడం. ఇలా పొగట్టం మొదలెడితే మనిషి పొడుగైపోతాడు, ఆ తర్వాత పాడైపోతాడు. మనసు బాగానే ఉన్నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవట్లేదా అశోక్? నాకేటమ్మా, 4 రోజులు రాత్రి పగలు పనిచేసినా ఈ బాడీ గాడి తప్పదు. ఏదన్నా అంటే ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించేస్తావు. ఇంకెన్ని రోజులు? 4 నెలలు పోతే వీడు ఇంజనీర్ అవుతాడు, వీడు లాయర్ అవుతాడు. ఇంటి ముందు కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని ఫీజులన్నీ నేనే వసూలు చేసేస్తాను. ఏమిటన్నయ్యా, సింహాసనం వేసి కూర్చోబెడతాం. అవునన్నయ్యా.